కెన్ ఏ క్రిస్టియన్ టేక్ మెడిసిన్? క్రైస్తవులు మందులు వాడొచ్చా అనేది. నేను అనారోగ్యమైనప్పుడు, సిక్ అయినప్పుడు నేను టాబ్లెట్స్ తీసుకోవచ్చా, ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా, హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చా, ఇంకా చెప్పాలంటే అసలు నేను డాక్టర్ కోర్స్ చేయొచ్చా, మెడిసిన్ చేయొచ్చా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు మిత్ బస్టర్లో ఈ ప్రశ్న ఇవ్వబడడం జరిగిందంటే, అందరు క్రైస్తవుల గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది క్రైస్తవుల్లో కొంతమందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే విశ్వాసంతో దేవుడు స్వస్థపరిచేస్తాడు, విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళడం తప్పు, అది విశ్వాసానికి వ్యతిరేకంగా చేసేది అనేది కొంతమంది అభిప్రాయం ఉంది. సో చాలా ఇయర్స్ బ్యాక్ నా స్టార్టింగ్ మినిస్ట్రీలో ఒక కపుల్ వచ్చి నా దగ్గరికి, నా హాస్పిటల్లో బాగాలేదు, నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆడికి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీకును పక్కనున్న వాళ్ళకి పెద్ద తేడా ఏముంది, వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు, నువ్వు నమ్ముకున్నావు, చూడు రిపోర్ట్స్ ఏమొస్తాయి, చూడు రిపోర్ట్స్ ఎలా వస్తాయి అని అంటే, ఏమి రావని వస్తాయి చూడు అన్నారు. తీరా చూస్తే సాయంకాలం రిపోర్ట్స్ అన్నీ నాకు ప్రాబ్లం ఉందనే వచ్చింది. కాబట్టి విశ్వాసం ఉంటే నాకు రోగాలు రావు, జబ్బులు రావు అనేది ఒక తప్పుడు అభిప్రాయం క్రైస్తవులకు ఎందుకో వచ్చేసింది. ఎస్పెషల్లీ అమెరికాలో ఒక పర్టికులర్ చర్చ్, ఆ చర్చ్ పేరు ఏంటి అంటే ద హోలీనెస్ చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒక చర్చ్, మెడిసిన్ వాడడం తప్పు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళకి కారణం ఏంటంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మార్క్ 16 చాప్టర్లో ఒక మాట ఉంది. అదేంటంటే 18th వర్స్లో ఒక మాట ఉంది, పాము నుండి ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పను అని ఉంది. సో దాని స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఉపయోగించిన మాట ఏంటంటే మెడిసిన్ వాడకూడదు అనే ఒక సెక్ట్ స్టార్ట్ అయింది. కానీ ఆ బిలీఫ్లో ఉన్న చాలామంది, ఆ చర్చ్లో చాలామందికి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు అట్లాగే చచ్చిపోయారు. అది అమెరికాలో జరిగింది. ఈవెన్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో కూడా ఇట్లా ఉంది. అదేంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలి, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించాలి. కాబట్టి విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ స్టేట్మెంట్స్ని తీసుకొని వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే, మెడిసిన్ వాడటం తప్పు, క్రైస్తవులు మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారంటే వాళ్ళకి విశ్వాసం లేదు దేవుని మీద అని అంటున్నారు. కాబట్టి ఈ ప్రశ్నని మనం ఇంకో రకంగా ఆలోచించాలి. ఇది బిగ్గర్ వ్యూ ఫ్రేమ్వర్క్లో, క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో ఒక థియోలాజికల్ పర్స్పెక్టివ్ ముందు నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేశాడు అని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, భూమి ఆకాశాలు సృజించుక మునుపు దేవుడు ఉన్నాడు. సో ఆ దేవుడు హీజ్ అ ట్రాన్సెండెంట్ టు ద నేచర్ ఆర్ క్రియేషన్, అంటే సృష్టికి అతీతంగా ఉన్న దేవుడు అన్నది. కానీ అదే ఆదికాండము 2వ వచనంకి వచ్చినప్పుడు ఆయన ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను అన్నాడు. అని అంటే అర్థం ఏంటంటే, అదే దేవుడు అతీతంగా ఉండిపోయినటువంటి వాడే కాదు, ఆయన సృష్టిలో జోక్యం చేసుకునే దేవుడు. ఇమ్మినెంట్ అనే మాటని చూస్తాం, ఎమినెన్స్ అనే మాట. సో గాడ్ ఈస్ ట్రాన్సెండెంట్ అంటే అతీతుడు. రెండోది, ఆ దేవుడు ఈ ప్రపంచంతో ఇన్వాల్వ్ అవుతాడు అనే 2 స్టేట్మెంట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండిటి నుంచి దేవుడిని మనం ఆలోచించాలి. అంతేనే దేవుడు ఎట్లా చేస్తాడు అనేది చాలామంది అభిప్రాయం ఏంటంటే, దేవుడు ట్రాన్సెండెంట్ అండి, అతీతుడు, కాబట్టి అద్భుతం చేసేస్తాడు అని అంటాడు. కానీ దేవుడు ఎమినెన్స్ అనే మాట అర్థమైందా? ఆయన సృష్టిలో కలుగు చేసుకుంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ద్వారే కలిగింది సమస్తము అన్నప్పుడు ఈ సమస్త సృష్టిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన ప్రమేయం ఉంది అన్న విషయం నాకు అర్థమైనప్పుడు, ఆ సృష్టిలో దేవుడు ఆ సృష్టిలో ఉన్న కొన్ని విషయాల ద్వారా హీల్ చేయడం కూడా జరుగుతుంది అన్న సత్యం మనం ఎక్కడో మిస్ అవుతా ఉన్నాం. చాలామందికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, దేవుడు సర్వభౌమాధికారి అనే విషయాన్ని మర్చిపోతారు. గాడ్ ఈజ్ సావరెన్ అనేది మర్చిపోయి దేవుడిని ఎట్లా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారంటే, నువ్వు ట్రాన్సెండెంట్ కదా, నువ్వు సృష్టికి అతీతుడు కదా, అలా డీల్ చేస్తేనే నువ్వు అలాగే డీల్ చేయని దేవుడికి ఆదేశిస్తున్నారు వీళ్ళు. నువ్వు సెకండ్ సోర్స్ని ఇచ్చావు కదా, ఇంకొక సోర్స్లో ఔషధాలు ఇచ్చావు కదా, ఔషధాలు తీర్చే ఆ పద్ధతి పెట్టకు అని దేవుడికి మనం రూల్స్ పెడుతున్నామేమో, అది గమనించుకోండి. కాబట్టి దేవునికి ఆ ఎమినెన్స్, దేవుడు ఈ ప్రపంచంతో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అట్లా కాకుండా నువ్వు సార్వభౌమాధికారి కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు సార్వభౌమాధికారి అయిన దేవుడిని సార్వభౌమాధికారంగానే పెడదాం, అట్లా చేద్దాం. సో దేవుడు 2 యాంగిల్స్ నుంచి చేస్తాడు. ఒక అతీతంగా ఇన్వాల్వ్ అయ్యి హీలింగ్ తీసుకొస్తాడు, అట్ ద సేమ్ టైం మెడిసిన్ ఉపయోగించి కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు మెడిసిన్ యూజ్ చేయాలి ఆ దాంట్లో నేను కొన్ని మాటలు బైబిల్లోంచి కొన్ని వర్డ్స్ని మీకు కోట్ చేస్తూ ఉన్నాను. ఒకటి ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో ఇట్లా ఉంది. అదేంటంటే, సంతోషం గల మనసు ఆరోగ్యకరణము అన్నాడు. సో ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఏ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్ అన్నాడు.
సో చీర్ఫుల్ హార్ట్ని దేంతో పోల్చాడంటే మెడిసిన్ ఈజ్ గుడ్, ఔషధం మంచి ఔషధంతో పోల్చాడు. సో మెడిసిన్ గుడ్ అన్న సెన్స్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ రాజులు 2వ గ్రంథంలో మీరు చూసినప్పుడు 20వ అధ్యాయము 1-6 వచనాల్లో మీకు ఒక కింగ్ కనబడతాడు. ఒక రాజు పేరు, తన పేరు ఏంటంటే హిజ్కియా. హిజ్కియా అనే రాజు అక్కడ మాటలు నేను చదువుతాను. సో 2 కింగ్స్ అంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-6 వచనాలు ఇట్లా ఉంది. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆ ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. యెషయా నడిమిషాలలోంచి అవతలకి వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3 దినములు నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇక 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణం నేను కాపాడుచున్నాను అని చెప్పి హిజ్కియాకి ప్రామిస్ చేసింది. ఏంటంటే చచ్చిపోతున్న హిజ్కియా ప్రార్థన చేయగానే దేవుడు హీల్ చేస్తానని 15 years ప్రొలాంగ్ చేశాడు. సో వెంటనే హీలింగ్ వచ్చేసిందా? లేదు. ఆ తర్వాత వచ్చిన జాగ్రత్తగా వినండి. 7th verse ఇట్లా ఉంది, 7వ వచనం ఇట్లా ఉంది, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. సో అంజూరపు ముద్ద అంటే అంజూరం చెట్టు ఉంది, ఆ చెట్టు ఆకులు ఇక ముద్దను తీసుకొని నూరి ఆ మెడిసిన్ని ఔషధాన్ని తీసుకొచ్చి ఆ కురుపు మీద పెట్టారు, అప్పుడు స్వస్థత వచ్చింది. కాబట్టి సాక్షాత్తు ప్రవక్త ఆ ఒక డిసీజ్కి కావాల్సిన మెడిసిన్ దాని మీద ఉంచినప్పుడు హీలింగ్ వచ్చింది. కాబట్టి అల్టిమేట్ హీలింగ్ ఏంటి అంటే మెడిసిన్ అంటే దేవుడు హీల్ చేస్తాడు ఈవెన్ త్రూ ద మెడిసిన్ ఉపయోగించి కూడా. ఇది మనం గమనించాలి. అలాగే మీరు సామెతల్లో కదా, కీర్తనలో కూడా 104 దావీదు కీర్తన 104 కీర్తన 14వ వచనం ఎట్లా ఉంది, పశువులకు గడ్డిని నరులకు ఉపయోగకరమగు కూర మొక్కలను ఆయన మొలిపించును అన్నాడు. సో ఇంగ్లీష్లో ఉపయోగించినప్పుడు ఏమంటే గాడ్ మేడ్ ద హెర్బ్స్ అండ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ మ్యాన్. హెర్బ్స్ అన్నమాట ఔషధాల్ని అనే సెన్స్ను ఉపయోగించాడు, కూర మొక్కలు అనే సెన్స్ కంటే ఔషధాల్ని అని ఉపయోగించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఆయన సందర్భం వేరే కాంటెక్స్ట్ అయినా ఒక మాట చెప్పాడు. ఆ కాంటెక్స్ట్లో ఏంటంటే ఆయన ఏమంటే రోగికి వైద్యుడు అవసరం అన్నాడు. రైట్? రోగికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి అనే పాయింట్ ఉంది. సో నాకు రోగం వచ్చింది. రోగం ఎందుకు వస్తుంది? రోగం పాపం వల్ల వస్తుంది కదా. సో దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు పాపం లేని ప్రపంచాన్ని సృష్టించాడు. ఎల్లప్పుడూ ఇటర్నిటీ నిత్యత్వము నేను యవనస్తుడిగా అలాగే ఉండాలి, ఏజింగ్ అనేది కానీ రోగాలు లేని ఒక మంచి సృష్టిని సృష్టించాడు. దేవుడు ఆ సృష్టిని చూసి చాలా మంచిదని చూశాడు. కానీ పాపం వల్ల ఏమైంది? డిసీజులు వచ్చినాయి, వయసు మళ్ళీపోవడం, ముసలితనం, చావు, మరణం ఇదంతా వచ్చింది. సో దేవుడు అలా వదిలేస్తున్నాడా అంటే లేదు. ఈ ప్రపంచాన్ని రెస్టోర్ చేయడానికి, ఈ ప్రపంచాన్ని తిరిగి ఏ స్థితి నుంచి అయితే పడిపోయిందో మళ్ళీ ఆ స్థితికి తీసుకురావడానికి దేవుడు ప్లాన్ చేసుకుని ప్రణాళిక చేసి తన కుమారుడు ద్వారా ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని మళ్ళీ హీల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ హీలింగ్ ప్రాసెస్లో ఈవెన్ రోగము కూడా దేవుడు ఏం చేస్తాడంటే మెడిసిన్ ద్వారా నేను రిపేర్ చేసుకునే శక్తిని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని హీల్ చేసే ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి మెడిసిన్ ఉపయోగిస్తాడు. మనందరికీ బాగా తెలిసిన ప్రభు చెప్పిన ఒక పారబుల్, ఒక ఉపమానం మనకు తెలుసు. ఈస్ టాకింగ్ అబౌట్ ద గుడ్ సమారిటన్. మంచి సమరయుడు గురించి చెప్పబడిన విషయం మనకు తెలుసు. సో మంచి సమరయుడు గురించిన స్టోరీ మనకు లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దాంట్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు 34వ వచనం నుంచి చూసినప్పుడు ఆ ఒక దొంగలు ఆ ఒక వ్యక్తిని కొట్టిపాడేసినప్పుడు అప్పుడు ఆ మార్గమున ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు చేసిన పనిని చూడండి. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టాడు. నూనె ద్రాక్షరసము చేసి గాయములు కట్టడం అంటే ఏంటి అని అంటే మెడిసిన్ యూస్ చేస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుతాం కదా, ఆయుర్వేదిక్ అని అంటాం కదా, ఆయిల్తో కేరళ వైద్యంకి వెళ్తున్నారు కదా ఆయిల్తో చేసేది. సో ఏన్షియంట్ డేస్లో మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఇవి లేని టైంలో అప్పుడున్నది ఏంటంటే ఆయిల్స్ ద్వారా, ద్రాక్షరసం ద్వారా హీల్ చేయడం. ఆ ప్రాసెస్ని ప్రభు తన పారబుల్లో వాడుకున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. అందుకని ఈవెన్ లోక గురించి చెప్పబడినప్పుడు మేబీ ఈ సిరీస్కి ఏం పేరు పెట్టచ్చు అంటే డాక్టర్ లూక్ అని కూడా పెట్టచ్చు.
ఎందుకంటే లూకా ఎవరంటే వైద్యుడు అనే మాట ఉంది. సో వైద్యుడైన లూకా గురించి మాట్లాడుతున్నప్పుడు, సో లూకా ఎవరంటే పౌలుతో తిరిగిన ఒక డిసైపుల్ కాబట్టి, పౌలు ఒక సందర్భంలో తిమోతికి రాస్తూ ఒక మాట ఉపయోగించాడు. లోకతో తిరగడం వల్ల లోకా నుంచి కొన్ని మేబీ మెడికల్ టర్మ్స్ నేర్చుకుని ఉండొచ్చు, అయితే మెడికల్ కొన్ని చిట్కాలు నేర్చుకుని ఉండొచ్చు. పౌలు ఏమంటాడంటే 1 తిమోతిలో 5th చాప్టర్ 23rd వర్స్లో ఇట్లా అంటాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 23వ వచనంలో ఇలా అంటాడు, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెం పుచ్చుకొనుము అన్నాడు. సో నీళ్ళు కాదు, దాంతో పాటు మీరు ఏం చేస్తే కడుపు నొప్పి ఉంది కదా నీకు, దానికి ఏంటి ద్రాక్షరసం అంటే, ఆ ద్రాక్షరసం ఏంటంటే సమ్ మెడిసిన్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో పాల్ ఏం చెప్తున్నాడు అంటే తిమోతికి రాస్తూ అక్కడ మాట్లాడుతున్న మెడిసిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ లిటిల్ వైన్ వాజ్ అ మెడిసిన్ అన్న సంగతి మనం గమనించుకోవాలి. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేస్తే ప్రార్థన చేయకూడదు అనేది ఉద్దేశం కాదు, గమనించండి. సో ప్రార్థన చేసే మెడిసిన్ తీసుకోవడం కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక తండ్రి తన కూతురికి లేదా కుమారుడికి ఊరిలే మునుపు తన పాకెట్లో ఒక 1000 రూపాయలు పెట్టి నిద్ర ఉంచుకో, దేనికన్నా అవసరమైతే ఖర్చు పెట్టుకో అని వెళ్ళిపోతే, ఇప్పుడు ఆ బిడ్డకి ఆకలేసింది, ఆ నాన్నగారికి ఫోన్ చేసి నేను కొనుక్కోవాలి అని అంటే మరి డబ్బులు ఎందుకు ఇచ్చాను కదా. మళ్ళీ ఆ నాన్నగారికి ఫోన్ చేసి ఇదిగో నాకు ఇంకా మళ్ళీ ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ నీకు ఆ నీడ్స్ని మీట్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ ఇచ్చారు కదా, ఆ అమౌంట్ని ఉపయోగించుకోమని కదా. దేవుడు ఔషధాలను పెట్టాడు, మెడిసిన్ పెట్టాడు, ఈ నేచర్లో మెడిసిన్ పెట్టాడు. ఈవెన్ మనం చూస్తూ ఉంటాం, సన్లైట్లో ఒక మెడిసిన్, ఒక వైటమిన్ ఉంది దాంట్లో కదా, ప్రోటీన్ కానీ మినరల్స్ కానీ ఈ నేచర్లో ఉంది ఇదంతా. సో దేవుడు నేచర్లో మొక్కల్లో వాటిలో పెట్టాడు. ఈవెన్ మనం తింటున్న ఆహారం కూడా, ఈజ్ ఇట్ నాట్ ఎ గ్లూకోజ్ కాదా మనం తింటున్న ఆహారం? సో దాంట్లో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ దేవుడు ఇస్తుందా కదా. నేను భోజనం చేయను కానీ నేను సిక్ అవ్వకూడదు, బలంగా ఉండాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? దేవుడు ఇచ్చిన సోర్స్ ఉంది కదా. దేవుడిని అట్లా కాకుండా నువ్వు నన్ను ఇలా ప్రార్థన చేస్తేనే, ఎట్లా చేస్తేనే, ఎలాగే డీల్ చేయి అని నువ్వు దేవునికి శాసనాలు పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. అందుకని ఒక చైల్డ్ ఆల్రెడీ ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు, తనకి ఆహారం వేసిన ఆకలి వేసినప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టమని దేవుడు అలాంటప్పుడే నేచర్లో ఇంత సోర్సెస్ పెట్టినప్పుడు అది ఉపయోగించుకోకుండా నేను ప్రార్థన చేస్తాను నాకు హీల్ చేయి, అలా హీల్ చేస్తే నేను నమ్ముతాను అనేది కాదు. అందుకని యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమనంటే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభు నామమున అతను నూనెను రాసి అతనికి కొరకు ప్రార్థన చేయాలి. నూనె అంటే ఏంటి? మెడిసిన్ అన్నాం, అర్థమైంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే, నేను సిక్ అయ్యాను, హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నేను పారాసెటమాల్ ఇచ్చి ప్రార్థన చేయడం అనమాట. నూనె రాసి ప్రార్థన చేయడం, మెడిసిన్ ఇచ్చి ప్రార్థన చేయడం. హిజ్కియాకి మరణకరమైన రోగం ఇచ్చినప్పుడు ఆ అంజూరపు ముద్ద తీసుకొని దాని మీద పెట్టి ప్రార్థన చేయడం. సో మెడిసిన్ యూస్ చేసుకుంటూ దేవుని మీద డిపెండ్ అవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈవెన్ ఎజ్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో ఎజ్కేల్ 47 చాప్టర్స్ 12th వర్స్ ఇట్లా ఉన్న మాట ఏంటంటే, నదీ తీరమున ఇటుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుంచి పొర్లుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారముకును, వాటి ఆకులు ఔషధముకు ఉపయోగించును. వాటి ఆకులు దేనికోసం ఉపయోగిస్తున్నారు? మెడిసిన్ కోసం ఉపయోగిస్తున్నారు అన్నాడు. ఇంకో సందర్భంలో ఉపయోగిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, బాంబు గురించి మాట్లాడాడు. అదంటే గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనుల స్వస్థత ఎందుకు కలుగుపోచున్నది అని అడిగాడు, క్వశ్చన్ మార్క్. అది మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పౌలు తిమోతికి ఇస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ ఏంటంటే, ఇక మీదట నీళ్లు త్రాగ్గా నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనత కోసము ద్రాక్ష రసము కొంచెము పుచ్చుకోవాలి. కాబట్టి మెడిసిన్ అనేది దేవుడు ఇస్తున్న సెకండ్ సోర్స్. ఈ ప్రపంచంలో దేవుడిని హీల్ చేయడానికి, దేవుడి ప్రపంచాన్ని హీల్ చేసే ప్రాసెస్లో మెడిసిన్ అనేది దేవుడు ఉపయోగించుకుంటున్నారు. చాలామందికి నా అభిప్రాయం ఏంటంటే, మెడిసిన్, సైన్స్ ఇవన్నీ దేవునికి అతీతము అని అనుకుంటా ఉన్నారు. దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇది మనం గమనించుకోవాలి. అందుకని మనం నమ్ముతున్న దేవుడు ఏంటంటే, అవర్ ఫాదర్ హు ఆర్ ఇన్ హెవెన్ ఈజ్ సో ఫార్, ఫాదర్ ఈజ్ క్లోజ్. ట్రాన్సెండెంట్ అయిన దేవుడిని మనం నమ్ముతా ఉన్నాం. అంత మాత్రం కదా, ఎమినెన్స్ అనే మాటలను కూడా నమ్ముతున్నాం. దేవుడు అతీతుడే కాదు, దేవుడి ప్రపంచంలో ప్రకృతిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు
అనే విషయాన్ని మనం నమ్ముతున్నాం. కాబట్టి దేవుడిని అట్లా కాకుండా, దేవా నువ్వు ఇక ఈ సిస్టంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నాకు నువ్వు ట్రాన్సెండెంట్ అతీతంగా ఉన్నాయి కాబట్టి అద్భుతం చేసి ఇలాగే డీల్ చేస్తేనే నేను నమ్ముతాను అనేది దేవుడికి నువ్వు నిబంధనలు పెట్టుకో. గాడ్ బ్లెస్ యూ.